సకలమైన ఉపద్రవంలో నుండి మనలను విడిపించువాడైన దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకాసు వార్త 18వ అధ్యాయం 31 నుంచి 43 వచనాల వరకు. దీనితో ఈ అధ్యాయం ముగుస్తుంది. 31 నుంచి 34 వచనాలు గనుక ముందుగా మనం చూసినట్లయితే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళుచున్నాము, మనుష్య కుమారుని గురించి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పెను. వారి మాటలలో ఒక్కటేనూ గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడిన గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు అని 34వ వచనంలో మనం చదువుతాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన సిలువ వేయబడటాన్ని గురించి, అవమానాన్ని గురించి, తాను పొందబోయే అవమానాన్ని గురించి, చనిపోయి 3వ రోజున తిరిగి లేవడాన్ని గురించి ఎంత స్పష్టంగా చెప్పినప్పటికీ ఈ సంగతి వారికి మరుగు చేయబడను అనే వాక్యంలో రాయబడింది. ఎందుకు మరుగు చేయబడవలసి వచ్చింది అని మనం ఆలోచిస్తే, మనం కొన్ని వాక్యాల ద్వారా దీని గురించి ఒక అవగాహనలోకి రావచ్చు. మొదటిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదివినట్లయితే, అక్కడ అది లోకాధికారులలో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసి నెడల మహిమా స్వరూపియకు ప్రభువును సిలువ వేయకపోయిందురు అని చూస్తాం. ఇంకా మనం మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చూసిన యేసు ప్రభువారు ఈ విషయాన్ని గురించి శిష్యులతో ప్రస్తావించినప్పుడు పేతురు అంటాడు, ప్రభువా ఇది నీకు దూరమవును గాక అని. అప్పుడు యేసు ప్రభువారు పేతురుని గద్దించడం మనం గమనిస్తాం. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, ఆయన రక్షణ కార్యానికి ఆటంకం కలగకుండా ఉండడానికి వారికి ఆ సమయాన ఆ సంగతి మరుగు చేయబడింది. అంతేకాదు, శిష్యులు మెస్సయ్య అంటే ఎలాంటి ఊహలో ఉన్నారంటే, ఒక రాజుగా వారిని రోమా ప్రభుత్వాధికారం నుంచి తప్పించే ఒక పొలిటికల్ లీడర్ గా యేసు ప్రభు వారిని గురించి వారు ఆలోచిస్తూ ఉన్నారు. అందుకని ప్రభువారు చెప్పిన ప్రతి విషయాన్ని గురించి వాళ్ళు అంతగా మనసులోకి ఎక్కించుకోలేకపోయారు. ఎందుకంటే ఒక ఆత్మ సంబంధమైన సంగతి ఆత్మ ద్వారానే వివేచించదగును కానీ మరి శరీరానుసారంగా దాన్ని ఆలోచించలేమన్న సంగతిని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అప్పటికి ఇంకా వారు పరిశుద్ధాత్మను పొందుకోలేదు కనుక వారు ఆలోచనలన్నీ కూడా భౌతికమైన విధంగానే ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఆత్మలో గ్రహించగలిగే స్థితిలో లేరు. అందుకే కారణాల చేత వారికి ఆ సంగతి అర్థం కాలేదు. ఇంకా మనం ఆ తర్వాత వచనాలు చూస్తే 35వ వచనం నుంచి 43 వచనాల వరకు. 35వ వచనం నుండి, ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమాడు కొంచుండెను. జనసమూహం దాటిపోచున్నట్టు వారు చప్పుడు విని ఇది ఏమని అడగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమును వెళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకుండమని ముందర నడుచుండిన వారు వారిని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేసెను. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను. వాడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకేం చేయగూర్చున్నానని అడగగా వాడు, ప్రవ్వా చూపు పొందగోరుచున్నానను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూసి దేవుని స్తోత్రము చేసిరి అని 43వ వచనంలో చూస్తాం. దీంతో ఈ అధ్యాయం ముగిస్తుంది. అయితే ఈ లేఖన భాగాన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ గుడ్డివాని కేకలకు ప్రభు ఆగిపోయారు. ఆ గుడ్డివాడు కూడా అనుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు తనను దాటిపోతే ఇంక తనను బాగు చేసేవారే ఉండరు అని. చాలా పెద్దగా కేకలు వేయడం మొదలు పెట్టాడు. ఎంత మంది అతన్ని గద్దించినా అతను ఊరుకోలేదు కానీ ఇంకా ఎక్కువగా కేకలు వేయడానికి ఇష్టపడ్డాడు. అంతటా యేసుప్రభువారు నిలిచి అని చదువుతాం. అతను వేసిన కేకలకి ప్రభువు నిలిచిపోయారు. అంత మాత్రమే కాదు, దగ్గరికి పిలిచి నీకేం చేయాలనుకుంటున్నావు అని అడిగారు. ఆ అడిగి ప్రభు తెలుసుకున్న విషయాన్ని బట్టి ప్రభు అతనికి అది చేశారు. చూపు పొందుము అని చెప్పడమే కాదు, ప్రభు అన్న ఒక మాటను ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి. అదేంటంటే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని. విశ్వాసము అంటే మనకు తెలిసిన దాని గురించి నమ్మడం కాదు. విశ్వాసం అంటే మనం ఏం తెలుసుకున్నామో దాని ప్రకారం జీవించటమే. ఈ గుడ్డివాడు ఇక్కడ ప్రభుని గురించి తెలుసుకున్నాడు, ప్రభు బాగు చేస్తారు అని తెలుసుకున్న దాని ప్రకారం పని చేశాడు. అందుకే ప్రభు అంటున్నారు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను అని. మనం కూడా దేవుని మాటను విని దాని ప్రకారం పనిచేసినప్పుడు మాత్రమే విశ్వాసం కలవారం అవుతాము. విశ్వాసం అనేది ఒక ఫీలింగ్ కాదు, అది ఒక యాక్షన్, అంటే ఒక క్రియ. అందుకే చాలా చోట్ల వారు క్రీస్తుని గురించిన మాట విని దాని ప్రకారం చేసినప్పుడు ప్రభు ఇలాగ చాలా మందితో అన్నారు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను అని. అయితే ఒకరు ఆయన వస్త్రపు చెంగును పట్టుకుని తమ విశ్వాసాన్ని ప్రకటించుకుంటే, ఇంకొకరు మాట మాత్రం సెలవిస్తే చాలు అని తమ విశ్వాసాన్ని ప్రకటించారు. అలా చాలా మంది తాము విన్న దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ విశ్వాసాన్ని ప్రకటించుకుంటూ వచ్చారు. ఏ రెండు స్వస్థతలు ఒకేలాగా జరగలేదు. అన్ని చాలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా జరుగుతూ వచ్చాయి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, మనం వ్యక్తిగతంగా ప్రభువును సమీపించినప్పుడు ప్రభు దగ్గర నుండి తగిన విశ్వాసాన్ని పొందుకుంటాము. ఆ విధంగా మనం పనిచేసినప్పుడు మాత్రమే మనము కార్యాన్ని చూడగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఈ సత్యాలను శిష్యులు అప్పుడు గ్రహించలేకపోయినా దేవుని సమయంలో అవి వారికి వెల్లడయ్యాయి. అదే సమయంలో ఈ గుడ్డివాడు
గుడ్డివాడు కూడా విశ్వాసంతో ప్రభువుని పిలిచినప్పుడు అతని కేకలకు ప్రభువు ఆగి అతన్ని స్వస్థపరిచారు. దీనివల్ల మనకు స్పష్టమవుతుంది నిజమైన విశ్వాసం అనేది మాటల్లో కాదు కార్యాలలో వ్యక్తమవుతుంది అని. అడ్డంకులు, గద్దింపులు, ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఉన్నా ప్రభువుని వెంబడిస్తూ ఆయన నమ్మి ఆయన వాక్యానుసారం జీవించినప్పుడు మాత్రమే మనము నిజమైన విశ్వాసులం అవుతాం. భయపడక ప్రభువుని గట్టిగా పట్టుకోగలిగితే ప్రభు తన మహిమగల కార్యాలెన్నో మన జీవితాల్లో చేస్తారు అనే ధైర్యాన్ని, నిరీక్షణను ఈ లేఖన భాగం ద్వారా మనం పొందుకుంటున్నాం. ప్రార్థించుకుందామా? సకలమైన ఉపద్రవంలో నుండి మమ్మల్ని కాపాడువాడవైన మా ప్రభువా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు ఈ లేఖన భాగంలో నుంచి నా తండ్రి మాకు తెలియజేసిన విషయాలను బట్టి నీకు స్తోత్రాలు. ఎందుకు మేము గ్రహించలేకపోతున్నామో మాకు తెలియజేసావు ప్రభువా. చాలా సార్లు పరిశుద్ధాత్మ మాలో ఉన్నప్పటికీ మేమైతే శరీర రీతిగా లోకానుసారంగా ఆలోచించడం వలన, ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకోవటం వలన మేము ఈ సంగతులను, ఈ ఆత్మ సంబంధమైన సంగతులను గ్రహించలేని పరిస్థితిలో ఉన్నాం. దయచేసి వాటి నుంచి మమ్మల్ని విడిపించి ఆత్మానుసారమైన మనస్సుతో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ రోజు ఈ గుడ్డివాని గురించి మేము చూసాం కదా. అతడైతే ఎంతమంది అతన్ని వ్యతిరేకిస్తున్నా, అడ్డుకుంటున్నా, గద్దిస్తున్నా, ప్రతికూల పరిస్థితులున్నా అతడైతే నీకు స్వరం వినపడాలని ఎంతగా కేకలు వేసి ప్రభువా నీ దగ్గర నుంచి సహాయాన్ని పొందుకున్నాడు. ఆ రీతిగా మేము కూడా పట్టుదలతో నీ సన్నిధిలో పొందుకోగలగటానికి, ప్రార్థించడానికి నీ కృపను మా పైన కుమ్మరించమని యేసుక్రీస్తు ప్రభువు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.